స్నానానికి వెళ్ళొచ్చే లోపు క్రిమినల్ని మార్చేస్తారా? లెట్ మీ హ్యాండిల్ దిస్. ఎస్పీ గారికి కాల్ చేస్తా. మీ ఉద్యోగం ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు. ఆపు సార్, నువ్వు ఉద్యోగం ఎట్లా చెయ్యాలో తెలుసుకోనికి వచ్చినావు. ఉద్యోగం నుంచి పీకనీకి కాదు. ఇది నేర్చుకోవాలా మీ దగ్గర? యూరియా సంచులు తీసుకోవడం నేర్చుకోవాలా మీ దగ్గర? డిపార్ట్మెంట్ అంటే ప్యాషన్ తో జాయిన్ అయ్యాను. హే, నీకు ప్యాషన్ ఏమో. మేము ఫ్యామిలీ కోసం జాయిన్ అయినాం. అలాగే 190 మందికి ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంతే. మేము చేసే సర్వీస్ కి జీతం అంతే సార్, తెలుసు కదా. చూడు చూడు, 3 ఆడపిల్లలు పుట్టిండ్రు. చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి. నీ ప్యాషన్ చేస్తుందా? పైసలు చేస్తాయి. అందుకే పూటకో పంచాయతీ రావాలని కోరుకుంటా, రోజుకో దొంగతనం జరగాలని కోరుకుంటా, వారానికి మటన్ కావాలని కోరుకుంటా. సంపేటోడు సంపుతుండు, సచ్చేటోడు సస్తుండు. సాలి సాలి జీతాలతో మధ్యలో మేము సావాలా? డబ్బే కావాలనుకుంటే యూనిఫామ్ తీసేసి బయటికి వెళ్ళి అడుక్కు తిను. వీఆర్ హియర్ టు సేవ్ ద లైఫ్, సర్వ్ ద జస్టిస్. ఇంగ్లీష్ వాడు స్వాతంత్రం ఇచ్చేళ్ళిన తర్వాత నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు చాలా మంది సర్వ్ చేశారు. ఏం పీకారు? కోర్టులో కేసులు తగ్గినాయా? బయట క్రిమినల్స్ తగ్గినరా? 402 ఎవరి దాడి తీసుకోండి. నాది నేను తీసుకున్నా. ఇగో, నేను ఇంటికి పోతున్నా. నువ్వు ఎస్పీతో మాట్లాడాలనుకుంటే నా ఇంటికి ఎండిన డబ్బా పంపించు. ఇంట్లో పిల్లలు ఎక్కువ కదా, సరిపోదేమో. కొంచెం పెద్ద డబ్బా పంపించు. అతను చేసింది తప్పు. అతన్ని ఆపకపోవడం నేను చేసింది తప్పు. కానీ అప్పుడు నాకు అవేవీ ముఖ్యం అనిపించలేదు. స్టేషన్లోంచి బయటపడ్డ క్రిమినల్ని ప్రాణాలతో కోర్టులో సబ్మిట్ చేయడమే ముఖ్యం అనిపించింది. We'll call you back. నా తమ్ముడు అసండోడు కాదు సార్. ఇంట్లో పెళ్లి చేసుకొని ఎంకంత మంచి పిల్లని పెట్టుకొని ఇంకో పిల్లని పాడు చేసి ఎందుకు చంపుతాడు సార్? మీరు ఈ ఊళ్ళో ఉన్నప్పటి నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నాం, మీ బట్టలు ఉతుకుతున్నాం. మా గురించి తెలియదా సార్? సార్, ఒక్కసారి నా తమ్ముడిని చూపియండి సార్. తిరుపతి, మీరేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ తమ్ముడిని ఆ తిరుపతి దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే తీసుకెళ్ళింది సర్పంచ్ మహేందర్ రెడ్డి. నా బిడ్డకు ఇట్లా ఫస్ట్ టైం గోరింటాకు నేనే పెట్టిండ్రా. ఫస్ట్ టైం గాజులు నేనే తొడిగిండ్రా. ఫస్ట్ టైం ఇక్కడ ఎండి పట్టి లేచిండ్రా. అసంటి నా బిడ్డని ఎట్లరా ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని చంపుతావురా? భయపడొద్దు, ఇంకా సంపలే. నా బిడ్డ మీద ప్రేమ సచ్చేదాకా అని సంపుతూనే ఉంటా. గాడు చిన్న పంపు సెట్లు దొంగతనం చేస్తాడు గాని ఎంత పాపం చేయడన్నా. తాతల కాలం సంది మీ ఇంట్లో పని చేస్తానమన్నా. మేము మురికి బట్టలు విండేటోళ్ళమే గాని మురికోళ్ళం కాదన్నా. ఓసే రాధా, నిన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వేరు. ఇంట్లో అందరిది ఒకే బ్లడ్ అనుకుంటున్నావేమో. బ్లడ్ గ్రూపులు వేరు. నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా. కావాలంటే అన్ని జైలుకి పంపి అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. చెయ్యి తీయన్నా. చూసినావా, నీ బొచ్చు పట్టుకోగడానికి బొచ్చడంత కోపం వచ్చింది. మన బిడ్డను ఎక్కడ పట్టుకున్నాడో ఎట్టా చంపిండో నాకెట్లుండాలే. అది చిన్నప్పుడు చెవులు కుట్టిస్తుంటే ఎక్కడ ఏడుస్తుందోనని నేను ఈ పోవు కుట్టించుకున్నా. దానికి పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు ఎక్కడ ఏడిస్తే అలసిపోతుందోనని అల్లున్న ఇల్లు రకం తెచ్చిన. ఆ సుంటి నా బిడ్డని ఈ చేతులతో పొందబెట్టిన. విడిచిపెడతానా అని బొక్క బొక్క జీరి చంపుతా. పోండ్రి, పై పొందదు ఒక్క పోండ్రి.
నిడిచిపెట్టేదే లేదు. అన్నా ఎంపీపీగా మీరు ఒక్క మాట చెప్తే సర్పంచ్ వింటాడన్నా. ఏం తినేది? నాకు కూడా బిడ్డలురు. గ్రామానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తురు. తప్పును తప్పించమంటావా? తమాషాగుందా? మీరు ఎంపీటీసీ కదన్నా, మీరు చెప్తే ఇడిచేస్తాడన్నా. ఇడిచేస్తే ఆడొచ్చి మా ఇండ్ల మీద పడాలా? ఆ? ఇంకేడికి పోదామే? ఇంటికి పోదాంపా. తమ్ముడిని చంపుకుంటావా? దా. మొత్తం కథ అర్థమైంది. మీ మరిది మంచోడు అంటారు, అవును సార్. ఎంత ఖర్చు అయినా కాపాడాలంటారు. ఏంటి అట్లా చూస్తుండ్రు? లాయర్ ఆఫీస్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఫోటోలు ఉండాలనే? అక్కడుంటే బూజు పడతాయని బుర్రలో పెట్టుకున్నా. ఇగో సెక్షన్లని షేక్ చేస్తా, వాయిదాలని ఉచ్చబోయిస్తా, నా స్వరంతో న్యాయదేవతను కూడా నాగదేవతలా ఆడిస్తా. మీరెళ్ళి ఓ లకారం రెడీ చేసుకోండి. అన్ని పైసలా? కష్టమా? అయితే ఇక్కడ వేసుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి అన్నీ ఓ రైక ముక్కల మూట కట్టుకొచ్చి, ఈలోపు నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళతో మాట్లాడి సోషల్ మీడియాలో ఎట్లా పెంట చేయాలో చూస్తా. అట్లనే సార్. హలో, సార్, ఇంకో కొత్తగా పెళ్ళైన పెరికవాడ అమ్మాయిని వాడు రేప్ చేసి చంపేశాడు. ఏంది నువ్వు అనేది? అవును సార్, చందు అసలు క్రిమినల్ కాదు. వాడిని వదిలేయండి. చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేసేవాడిని పట్టుకున్నా. చందు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. అదే టైంలో క్రిమినల్ తప్పించుకున్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశాను. నమస్తే సర్పంచ్ సాబ్. ఏమైనా క్లూ దొరికిందా? నీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందటగా. ఐఏఎస్ కాదని ఐపీఎస్లోకి వచ్చినావంట. ఆ అమాయకుని పట్టుకుని హంతకుని చేసినందుకు నీకు ఇచ్చిన ర్యాంక్ నేమ్ చేయాలి. సార్, ఇట్ వాజ్ అ మిస్టేక్. ద క్రిమినల్ ఈజ్ అ రియల్ సైకోపాత్ అండ్ హీస్ ప్లానింగ్స్ ఆర్ క్వైట్ అన్ప్రెడిక్టబుల్. నీ అయ్యా, ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే నా కింద కాలుద్ది. పోలీసు మీద చేయి చేసుకుంటావా? నిన్ను కేసు పెడతావా? తీసుకున్న 10 లక్షలు తెచ్చి నా ఇంట్లో పెట్టి అప్పుడు పెట్టు కేసు. నీకన్నా దిష్టి బొమ్మలు నయం. ఆ చేనైనా కాపలా కాస్తుంది. మీరు ఈ చిన్న ఊరిని కాపాడలేకపోతారు. థునియా. చందు, చందు, మెల్లిగా మెల్లిగా. ఆ, ఆ. ఆ. గమ్మెత్త పెట్ట. మెల్లగా. పోలీసు వాళ్ళు తప్పు చేసిండు. ఇది నాదే తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈడు మంచం నుంచి లేచి మళ్ళీ తంతే ఈ మంచం ఇరిగేదాకా ఆడికి ఖర్చు అయ్యేదంతా నాదే. ఇది లోపల పెట్టురాదా? పైసలు ఇస్తున్నావా అన్న? మా ఇంట్లో దరిద్రం ఉండొచ్చు కానీ హంతకుల్లేరన్నా. ఉంచుకో, మళ్ళా ఎలక్షన్స్కి పనికొస్తుంది.
Why you not taking my calls, Anu? You know what, Spurti? When UPSC was announced, I was on the top of the world. But now I feel I'm unfit for this job, yeah. Why these words? You caught the murderer, right? Why are you upset? Chandu is innocent. Odela has lost one more girl. The scary part is వాడికి చదువు లేదు, టెక్నిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ చంపడంలో తిరుగులేదు వాడికి. Doctor says it's a violent act of a psychopath with a personality disorder. He's finding pleasure in this because there is some void in his life. What is that void? Let's find out together. How? Let's get married. All serial killers have a trademark of killing. వీడికి కూడా ఉంది. Murder after first night. So, మన పెళ్ళి ఫస్ట్ నైట్ తర్వాత వాడు ఖచ్చితంగా నా కోసం వస్తాడు. కానీ వెళ్ళడు. పిచ్చా స్ఫూర్తి నీకు. స్ఫూర్తి పేరులో ఉంటే సరిపోదు, ప్రేమలో కూడా ఉండాలి. ఎంత పెద్ద ఫ్యామిలీ మీది, ఎన్ని డ్రీమ్స్ ఉండుంటాయి. పెళ్ళంటే ఫంక్షన్ కాదు, ప్రామిస్. అది నీ డ్యూటీ కోసం చేద్దాం. నో వీ కాంట్ డూ దిస్. అను, నీ చేయి పట్టుకుని నేను మండపంలో మాత్రమే నడవాలనుకోవట్లేదు. నువ్వు రిస్క్ చేస్తున్నావు. నేను రిస్క్ చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేను డాక్టర్నై ప్రిస్క్రిప్షన్ మీద డ్రగ్స్ రాస్తున్నాను, కానీ ఒకప్పుడు నేను డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు చేయి దాటిపోయానని నా సొంత ఫ్యామిలీ నన్ను వదిలేసుకుంది. కానీ నువ్వు నా చేయి పట్టుకున్నావు. యు సేవ్ మై లైఫ్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ. ట్రైనింగ్లో ఒక క్రిమినల్ని పట్టుకోలేనివాడు, ఓ విలేజ్ని కాపాడలేనివాడు, ఫ్యూచర్లో ఒక డిస్ట్రిక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆర్టికల్ ఏ పేపర్లోనూ రాకూడదు. లొకేషన్ షేర్ చేస్తా, డైరెక్ట్గా వదిల మల్లన్న టెంపుల్కి వచ్చే. స్ఫూర్తి తీసుకున్న ఆ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచనల్ని తలకిందులు చేస్తూ కేసుని ఇంత కొత్త మలుపు తిప్పుతుందని ఆ రోజు ఊహించలేదు. ఓదెల ప్రజలకు విజ్ఞప్తి. నేను మీలో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. నేను మీ ఊరికి 3 నెలలు ట్రైనింగ్ కోసం వచ్చిన IPS ఆఫీసర్. మరో వారం రోజుల్లో నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరు ఇప్పటికే 4 ప్రాణాలని కోల్పోయింది. 5వ ప్రాణాన్ని పోనివ్వను. మిమ్మల్ని భయంలోంచి బయటేశాకే నేను అడుగు బయటేస్తాను. అందుకే ఈ ఊరిలో జరిగే నెక్స్ట్ పెళ్ళి నాదే. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్ కూడా. నాకు తెలుసు వాడు నా మాటలు వింటున్నాడని. నాకు తెలుసు మీ పక్కనే వాడు పవిత్రంగా కూర్చొని టీవీ చూస్తున్నాడని. రేయ్, నువ్వు ఈ మట్టిలో పుట్టుంటే, ఈ ఊరు సర్కారు బావి నీళ్ళు నువ్వు తాగుంటే వచ్చి నీ మగతనం చూపించు. మేము 1000 కళ్ళతో వెయిట్ చేస్తుంటాం. నమస్కారం. సార్ పెళ్లితోనైనా వాడు బయటకు వస్తాడేమో చూడాలి. హలో సార్, నమస్తే సార్. ఏం జరుగుతుందా ఓదెల్లో? ఆ పోరాటికి మైండ్ చూపింది సార్. సారీ సార్. ఫోన్ కూడా నాట్ రీచబుల్ లో ఉంది. ఎక్కడున్నాడు? ఇప్పుడు మమ్మల్ని అందరినీ వద్దని టెంపుల్కి వెళ్ళాడు సార్. ఓకే,